సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లోని SSMB29 చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. ఈ క్రమంలోనే ఈ మూవీలో తాజాగా ఆ పాన్ ఇండియా హీరో విలన్ గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లోని పాన్ ఇండియా రేంజ్ లో SSMB29 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అలాగే త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక భారీ బడ్జెట్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా చాలా కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే మహేష్ తన లుక్ను కూడా మార్చుకున్నారు. అంతేకాదు పాత్రకు తగ్గట్టుగా బాడీని బిల్డ్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తయింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రంకు సంబంధించి రాజమౌళి నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే మహేష్ సినిమా గురించి రోజుకొక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ రాజమౌళి సినిమాలో ఓ పాన్ ఇండియా హీరో విలన్ గా చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. ఇకపోతే ఈ చిత్రం కోసం రాజమౌళి ఏకంగా అంతర్జాతీయ నటీనటులను టెక్నీషియన్లను తీసుకున్నట్లు సమాచారం. అలాగే మహేష్ కు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ నటిస్తున్నట్లుగా ఆ మధ్య రూమర్స్ వినిపించాయి. కానీ దీనిపై ఇంకా చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే ఈ మూవీలో మరో పాన్ ఇండియన్ హీరో విలన్ గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మహేష్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని రాజమౌళి సీక్రెట్ గా ఉంచినప్పటికీ లీకుల వీరుల ద్వారా బయటకు వచ్చేసిందనే టాక్ ఉంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు. కానీ పృథ్వీరాజ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పృథ్వీరాజ్ సలార్తో పాన్ ఇండియా నటుడు అయ్యాడు. ఆ చిత్రంలో పృథ్వీరాజ్ ప్రభాస్తో పోటీపడి నటించాడు. తన సినిమాలోని విలన్ పాత్రకు పృథ్వీరాజ్ బాగా సెట్ అవుతాడని జక్కన్న అతనిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరు వదులుకోరు కాబట్టి పృథ్వీరాజ్ వెంటనే ఓకే చెప్పేశారనే టాక్ వినిపిస్తోంది. మరి మహేష్ రాజమౌళి కాంబోలో పృథ్వీరాజ్ నటిస్తున్నారనే టాక్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.